నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యము చదువుకుందాం. కీర్తన గ్రంథము 50వ కీర్తన. కీర్తన గ్రంథము 50వ కీర్తన. పదిహేడవ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. దిద్దుబాటు నీకు అసహ్యము గదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. చాలు. నా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుడు దావీదుతో తన ఆత్మ ద్వారా మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మనుషులు దేన్ని అసహించుకుంటున్నారు చెప్పాలి. ఆ కిటికీలు తీసేయండి ఒకసారి. కరెంటు పోయినప్పుడు అది కూడా నేను చెప్పాలా? ఏం చేద్దాం, మన సిస్టమ్ అట్టం అన్నమాట. నా ప్రియ దేవుని సంగమ, ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మనుషులతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనుషులకు ఏదంటే అసహ్యము, దిద్దుబాటు అంటే అసహ్యం అన్నమాట. మరి ఏది ఇష్టము? ఏమో మనకు నచ్చినట్లు బ్రతకటమే మనకి ఇష్టం. ఏది మనకి అసహ్యం? దిద్దుబాటు మనకి అసహ్యం. ఈ రోజుల్లో మనము ఎక్కడ చూసినా కూడా ప్రతి మనిషిలో, పిల్లల్లోనూ పెద్దల్లోనూ ముసలి వారిలోనూ అందరిలో కూడా విపరీతమైన కోపాన్ని మనం చూస్తున్నాం. నా మాట మీరు అర్థం చేసుకోండి. ఏం చూస్తున్నాం మనం? చెప్పాలి గట్టిగా. మామూలు కోపాన్ని కాదు. ఒక మాట రెండోసారి అడిగితే చెప్పండి నమస్కారం ఎక్కిపోతుందంట. అంటే ఎక్కడ వరకు ఎక్కుతుంది ప్రజలకని చెప్పారంటే, దిగనంత ఎత్తుకు ఎక్కుతుంది. దిగటానికి ఒక చిన్న ప్రశ్న అడిగినవ్వండి, కొండ ఎక్కడం కష్టమా దిగటం కష్టమా? అదేంటి ఏమంటే చెప్పేశారు. ఎప్పుడు చెప్పినట్టున్నావు సార్ నేను మీకు. ఎక్కటము పైకి చూస్తే ఎలాగలా ఎక్కొచ్చు. చాలామంది అనుకుంటారు దిగటం ఏముందని చెప్పానని. నిచ్చెన ఎక్కటం కంటే నిచ్చెన దిగటమే కష్టం. అంటే మనము పైకి ఎక్కటం ఈజీయే కానీ దిగేటప్పుడు కింద చూస్తాం కాబట్టి కింద మనకు లోయలు కనపడుతుంది. ఇకనప్పుడు జారిద్దనుకోక ముందే కాలు జారిపోయింది ఆటోమేటిక్గా. ఇది మన జీవితంలో జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకోసం అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా ఈ రోజున, పిల్లల్లో కానివ్వండి, యవనస్తుల్లో కానివ్వండి, అందరిలో కూడా మరి ఏం కనిపిస్తుంది మనకి? విపరీతమైన కోపం. దేనికి ఆ కోపం అని చెప్పానంటే, ప్రతిదానికి. అది చిన్నదని లేదు. చూడండి, మీ జీవితంలో ఎప్పుడైనా కూడా మీ తోటి వారితో, మీ జీవితంలో ఎప్పుడైనా కూడా మీ యొక్క తోటి వారితో నీకు అంత కోపం ఎందుకు అని చెప్పానని అన్న సందర్భాలు మీకు ఏమైనా జ్ఞాపకం వస్తున్నాయా? ఏమా అన్నవాళ్ళు చేయొద్దండి. నేను ఎంతోమందిని అన్నా. నేను ఇంతదానికి అందానికి నీకెందుకు అంత కోపం వస్తుందని చెప్పానని మీరు ఎవరు అనలేదన్నమాట. మీరు ఎంత మంచోళ్ళు. వాళ్ళ కోసం చేతులు చప్పట్లు కొట్టిన ఒకసారి. వాళ్ళు ఎప్పుడు ఎవరినేమనలా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత మంచోళ్ళు, ఇంత మంచి సంఘాన్ని కలిగి ఉన్నందుకు నేను ఎంత ధన్యుణ్ణో. మీ నీతి, మీ పరిశుద్ధత, మీ మంచితనం ఖచ్చితంగా పరలోకానికి తీసుకెళ్తుంది అనుకుంటున్నాను నేనైతే. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఏం జరుగుతుంది, పరిస్థితి ఎలా ఉంది అన్న విషయం కనుక మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రతి మనిషిలో కూడా విపరీతమైన కోపాన్ని చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలో, లోకంలో ఉన్న సామెత దేవుని యొక్క వాక్యంలో కూడా ఉంది. తన కోపమే తన శత్రువు. ఈ రోజున ప్రతి మనిషి తనలో మరొక శత్రువుని కలిగి ఉన్నాడు.
బుద్ధిహీనుల హృదయములలో కోపము సుఖ నివాసము, దానికి ఏసీ డబుల్ కాటు అంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నట్టుగా ఆ వ్యక్తి హృదయంలో అది సుఖంగా కాపురం చేసిందట. ఏంటిది? కోపము. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, కోపం అనేటువంటిది మనిషి యొక్క జీవితాన్ని ఏ రీతిగా ప్రభావితము చేస్తుందని చెప్పానంటే, ఏ విషయంలో మనుషులు కోపపడతారు అని చెప్పానంటే, చిన్నపిల్లలు ఉన్నారు, అక్కడికి వెళ్ళొద్దు, అక్కడ మట్టి ఎదురా, ఇక్కడ కూర్చుంటే వాడి కోపం, అంతే కదా. యవనస్తులకు బండి మీద చిన్నగా పోరా అంటే కోపం. ఏమా, వాళ్లకు నచ్చిన పని చేయకుండా ఇంకో పని మనకు చెబితే వాళ్ళకి కోపం. మీ యొక్క ఇంట్లో ఉప్పేందమ్మా ఎక్కువ వేసామన్నారు అనుకో, మీకు కోపం. కోరేందమ్మా ఇట్టుందని చెప్పి అన్నారు అనుకో, మీకు కోపం. ముసలోళ్ళకి ఏ విషయంలో కోపం వస్తుంది? ఏమో, చెడు తిండ్లు తినొద్దంటే కోపం వాళ్ళకి, లేకపోతే ఉండమన్న కాడ ఉండమంటే కోపం వాళ్ళకి. అలాగున ప్రతి మనిషి జీవితాన్ని కూడా ఈ రోజున కోపము ఏలుబడి చేస్తుంది. అందుచేత ప్రతి మనిషి యొక్క జీవితంలో ఈ రోజున మనం ఏం చూస్తున్నామంటే విపరీతమైన కోపం. ఎందుకు వస్తుందో తెలియదు. అందుకే ఈ రోజున అనేకమైనటువంటి ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి, అలాగే అత్యాచారాలు అంతెందుకు జరుగుతున్నాయని చెప్పానంటే, దాన్ని ఏ ఆవేశం అంటారు? ఏదో ఆవేశం అంటారు కదా, వార్తల్లో చదువుతుంటారు కదా, క్షణికావేశం. క్షణికావేశం అని చెప్పానంటే నిమిషం కూడా నిండా ఉన్నటువంటి దాన్ని క్షణం అంటారు. క్షణం అంటే సెకండ్ అనుకోవచ్చు మనం. క్షణికావేశము అనేక మంది జీవితాలు ఏం చేస్తుంది? చెప్పండి. అలాగే విచ్చలవిడిగా దురలవాట్లకు బానిసలైపోతున్నటువంటి వారిని, అయ్యా నీకు దండం పెడతానే సిగరెట్లు మానుకోయ్యా అంటే వాడి కోపం. అయ్యా డబ్బులన్నీ సర్వనాశనం అయిపోతున్నాయి, బిడ్డలు చదివించుకోవాల, కుటుంబం బాగుపడాల, మందు మానుకోయ్యా అంటే వాడి కోపం. నా ప్రియ దేవుని బిడ్డలారా, పగలు రాత్రి ఎందుకమ్మా టీవీ ఆత చూస్తామని చెప్పాలని కోడల్ని అంటే అత్త, కోడల కోపం. ఇక అదే పని అంటమ్మా అని చెప్పానంటే వాళ్ళ కోపం. నీకెందుకు నువ్వు అరవకుండా గమ్మును కూర్చొని కోడలంటే అత్త కోపం. నిన్నగాక మొన్న వచ్చిన దానివి భూమికి బెత్తలేవు, నువ్వు నా చెప్పేంత మాత్రం దానివా అంటది ఈ ముసలామె. ఎట చేయాలి ఇప్పుడు ఈ భూమి మీద ఈ కాపరాలను? ఏం చేయాలి మనం? నాకేం అర్థం కావట్లేదు. ఒక్కొక్క సమస్య నా దగ్గరికి వస్తుంటే మరి ఏడవాలా లేకపోతే నవ్వాలా, ఏం చేయాలా? దేవుడు అందుకే మన విషయంలో పడి 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 ఆయన విసిగిపోయాడంట. ఎవరు? దేవుడు కూడా విసిగిపోయాడు. ఏమొచ్చింది ఆయనకి? విసిగిపోయాడట. చూడండి, ఇర్మియా గ్రంథంలో ఒక మాట చూడండి. ఆ మాట దేవుడు ఏ రీతిగా విసిగిపోయాడో అక్కడ మనకి ఆయన మాటల్లోనే మనం విందాం. దేవుడు ఏమంటున్నాడని చెప్పానంటే 15వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతున్నా చూడండి. యెహోవా వాక్కు ఇదే, నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనుక తీసి ఉన్నావు కనుక నిన్ను నశింపచేయనట్లు నేను నీ మీదికి నా చేతిని చాచి ఉన్నాను. సంతాప పడి పడి నేను విసిగి ఉన్నాను. సంతాప పడి పడి నేనేం చేశాను? విసిగిపోయాను. దేశ ద్వారములో నేను వారిని చేటతో తూర్పారబట్టుచున్నాను. నా జనులు తమ మార్గములను విడిచి నా యొద్దకు రారు గనుక.
దేవుడు ఏమన్నాడమ్మా? నా జనులు తమ మార్గములను విడిచి నా యొద్దకు రారు గనుక వారిని సంతానహీనులుగా చేయుచున్నాను, నశింపజేయుచున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, చచ్చిపోతానని తెలిసినప్పుడు ఎవరికైనా బ్రతకాలని ఆశ కలిగింది. బాగున్నప్పుడు అటువంటి ఆశ ఉండదు. రెండు చూసుకున్నా ఏదైతే రేపు ఉండని చెప్పని అంటాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. మనుషులు ఎందుకు విపరీతమైనటువంటి కోపానికి బలైపోతున్నారని చెప్పానంటే, అయ్యా నీ జీవితం బాగలేదు సరి చేసుకయ్యా అని చెప్పానంటే వాడి కోపం. అమ్మా పరీక్షలు వస్తున్నాయి అమ్మా చదువుకమ్మా, ఆ ఫోన్ పక్కన పెట్టామని చెప్పానంటే ఈ పిల్ల కోపం. ఏమా నేను ఒక మాట అంటున్నా, నాకు అసలు ఎప్పుడు కోపం ఉండదు అన్నవాళ్ళు చేయతండి. ఏది ఎవరు ఎత్తలేదు, నేను కూడా ఎత్తన్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున కోపం అనేటువంటిది మనిషి జీవితంలో ఎందుకు వస్తుంది చెప్పానంటే, బాగుపడమన్నందుకు కాదు, మరి చెడిపోమన్నందుకు కాదు. చెప్పండి, బాగుపడమంటే కోపం వచ్చిందన్నమాట. పొద్దున్నే లేవాలి, అయ్యా ఫోన్ పక్కన పెట్టి పెందలాడు కొనుక్కోరంటే వాడు కోపం. ఏమి లేదు అక్కడ ఆస్తులు బాటలు లేదు, ఐశ్వర్యాలు బాటలు లేదు. ప్రతి మనిషిని కూడా వాళ్ళకి నచ్చిన పని వాళ్ళని చేయనీకపోతే వాళ్ళకి కోపం. అందుకు దిద్దుబాటును మనిషి ఏం చేసుకుంటున్నాడు? అసహించుకుంటున్నాడు. దిద్దుబాటును మనిషి అసహించుకుంటున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని కనుక ఒక్కసారి అసహించుకుంటే ఆ వ్యక్తి జీవితం ఏమైపోతుంది? దేవుడు ఒక వ్యక్తిని కనుక విడిచిపెడితే ఆ వ్యక్తి యొక్క బ్రతుకు ఏమైపోతుంది? దేవుణ్ణి అడగటానికి మన దగ్గర చాలా ప్రశ్నలు ఉంటాయి. దేవుడు దగ్గరికి కూడా మనం అడగడానికి చాలా ఉంటాయి, కానీ మొదటి దానికి మన దగ్గర ఏముండదు, సమాధానం చెప్పలేము. ఇది జగమెరిగినటువంటి సత్యం. అందుకే దేవుడు మాట్లాడడం, మనము ఎన్నో మాట్లాడుతూనే ఉంటాం. ఎవరి మీద? దేవుడి మీదను ఆయన సేవకుల మీదను సణుగుతూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం. అటు చేయొచ్చు కదా, ఇటు చేయొచ్చు కదా, అదేంది ఇదేంది, ఇట్టుండొచ్చు కదా, అట్టుండొచ్చు కదా. మరి ఆయన పాస్టర్ అయినే, ఆమె ప్రార్థనా పరురాలైనా, ఈ ప్రార్థనకు పోయేవాడైనా, ఆమెట్టెందుకు ఈమెట్టెందుకు అని చెప్పన్న మనుషులకి ఇదే పని, ఇంకా రెండో పని లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దీని వలన మనిషి యొక్క జీవితం ఏమవుతుంది? అందుచేత దేవుడు కూడా పడి చెప్పడం విసిగిపోయాడట. ఆయన విసిగిపోయాడు. ఇప్పుడు 50 కీర్తనలకు రండి. అక్కడ మనం చదువుకున్నటువంటి మాటకు పై వచ్చిన చదవండి. భక్తిహీనులతో దేవుడిట్లు సెలవిస్తున్నాడు, నా కట్టడలను వివరించుటకు నీకేమి పని? నా నిబంధనను నీ నోట వచించెదవేమి? నీ నోట వచించెదవేమి అంటే అర్థం ఏంటంటే, భక్తిహీనులు దేవుని యొక్క వాక్యం గురించి చెప్తున్నారట. భక్తిహీనులు దేవుని యొక్క కట్టడల గురించి మాట్లాడుతున్నారట. దేవునిని వెంబడించేటువంటి వారిని వెంబడించినటువంటి వారు మాట్లాడుతున్నారట. భక్తి పరులను భక్తిహీనులు మాట్లాడుతున్నారట. ప్రార్థన పోయేవాళ్ళు ఇట్టా ఉండేది, ప్రార్థన పోయేవాళ్ళు అట్టగదా ఉండేది అని చెప్పానని మాట్లాడుతున్నారట. దేవుడు ఏమంటున్నాడంటే, నా కట్టడలను వివరించుటకు నీకేమి పని? నీకేమి పని? ఎందుకు పని అంటున్నాడు ఆయన? నా నిబంధన నీ నోట వచించదవేమి? నీకేదా సహ్యం అవుతుంది? ఏమా పెందలాడు మునుగమని పిల్లలకి చెబుతాం, మనం మునుగం. ఏమా పిల్లలు ఏది చేయకూడదని మనం చెబుతామో మనం అదే పని చేస్తుంటాం. అలా తెలివి తక్కువ వాళ్ళ ఎవరు? ఏమా పిల్లలు తెలివి తక్కువ వాళ్ళ? నీకొంత 100% అయితే వాళ్ళకి 10,000% తెలివితేటలు. అర్థం చేసుకోండి. ఆ రేంజ్లో ఉన్నారు పిల్లలు.
ఈ రోజున పిల్లలు అమాయకులు కాదు. మనము చెప్పేది వాళ్ళు వినరు. ఈరోజు కాకపోతే రేపైనా మనం చేసేది వాళ్ళు చేస్తారు. అందుకోసం నా ప్రియ దేవుని సంగమా, ఆలకించండి, అర్థం చేసుకోండి. మానవుడు దేవుని కట్టడల గురించి మాట్లాడుతున్నాడు, నిబంధన గురించి మాట్లాడుతున్నాడు, కానీ దిద్దుబాటు ఏం చేసుకుంటున్నాడు? అసహించుకుంటున్నాడు. అయితే దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం 2వ వచనం చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా, ఇశ్రాయేలుల దేవుడు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను ఈ స్థలమున మిమ్ములను నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? మీ మార్గములను మీ క్రియలను దిద్దుకుంటే మీరు ఈ స్థలములో నివసిస్తారు. దిద్దుకోకపోతే ఆ తీర్పు వేరుగా ఉంటుంది. ఆఖరిగా నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మనిషి జీవితంలో దేవుడు లేకపోతే ఆ మనిషి, ఆ కుటుంబము, ఆ సమాజము, ఆ యొక్క గ్రామము, ఆ పట్టణము, ఆ దేశము ఏ రీతిగా నశించిపోతుందో ఇప్పుడు కొన్ని విషయాలు మనము జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇక నేను పొరపాటును కూడా తిప్పమని చెప్పను, కానీ రోమాపత్రిక 1వ అధ్యాయం తీసి పెట్టుకోండి. అందరూ కూడా వీలైతే మూసిపెట్టద్దు, తెరిచిపెట్టండి. చెప్పేది జాగ్రత్తగా మీరు వింటే మీకెంతో ప్రయోజనం చేకూరుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఈ యొక్క మాట కనుక జాగ్రత్తగా మనం ఆలోచిస్తే 1వ అధ్యాయము 18 చదువుతున్న చూడండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ భాగంలో ఏమి రాయబడింది? దీని సిచ్చు ఆపుతారా? తెలుసా మీకు? ముందు కలిసి ఇచ్చి కనబడుతుంది. ముందు కలిసి ఇచ్చి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దుర్నీతి చేత చెప్పండి సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద. చూడండి, దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుషులు. దుర్నీతి అనేది దేన్ని అంటాం మనం? మీరు చెప్పేది అదే, నీతి కానిదాన్ని దుర్నీతి అంటాం, అంతే. బైబిల్లో ఏమైనా ఉదాహరణ ఉందా? బైబిల్లో ఏమైనా ఉదాహరణ ఉందా? ఎందుకు లేవు? బోలుడు ఉన్నాయి. ఏమా? ఒక వ్యక్తి దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాడట. దేన్ని? దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాడట. ఆ బహుమానం దేనికి కలుగుద్ది చెప్పాలా? దుర్నీతి వలన కలుగుద్ది. ఎవరా వ్యక్తి? ఏలాము. వెనకొడు కూడా చెప్పండి. బిలాము. దుర్నీతి వలన కలిగేటువంటి బహుమానమును ప్రేమించాడు. అతను చేసిన దుర్నీతి ఎందుకు మీరు చెప్పాలా? విన్నారు, తిన్నారు కదా, తిన్నారు విన్నారు, కక్కండి కొద్దిగా అప్పుడప్పుడు. ఏమా? అవన్నీ అవసరంలే, సింగిల్ సెంటెన్స్లో చెప్పచ్చు. ఏమా? దేవుడు ఎక్కడికి వెళ్ళొద్దన్నాడో అక్కడికి వెళ్ళటానికి ఇష్టము కలిగి ఉన్నాడు, అంతే.
బిలాము చేసినటువంటి దుర్నీతి అంటే దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, అక్రమం చేయలేదు, ఎవరిని కూడా నిందించలేదు, ఎవరినే చేయలేదు. దేవుడు అక్కడికి వెళ్ళొద్దు అన్నాడు. చెప్పండి, వెళ్ళాడు. ఎందుకు? దాన్నే దుర్నీతి అంటారు. ఇక్కడ టోటల్ గా దుర్నీతి అంటే ఏంటిది? దేవుని మాట వినకపోవడమే. దేవుని మాటను వినకపోవడమే అంటే దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుషులని చెప్పానంటే లోతు వలె కనిపిస్తారు, బిలాము వలె కనిపిస్తారు. ఇంకా చాలా ఉన్నాయి. లోతును, లోతు కుమార్తెలను, లోతు భార్యను చేతులు పట్టుకొని దేవదూతలు బయట తీసుకొని వచ్చారు. ఎక్కడి నుంచి? సొదొమ గొమొర్రాలోంచి తీసుకుని వచ్చి, అయ్యా నువ్వు క్షేమంగా ఉంటావు, ఆ పర్వతానికి వెళ్ళని చెప్పండి. ఏమన్నాడు ఈయన? ఏమా అలా కాదన్నాడు. మరి అలా కాదన్నప్పుడు మరి ఇంకెలా? ఇలా. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి యొక్క జీవితంలో దేవుడు లేకపోతే లోతు కుటుంబం ఏమైపోయింది? దేవుని యొక్క కాపుదల లేకపోతే బిలాము చరిత్ర బిలాముతోనే ముగిసిపోయింది, చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు. ఒక మనిషి యొక్క జీవితంలో సత్యమును అడ్డగిస్తే దుర్నీతి చేత వారి సమస్త భక్తిహీనత మీద, చెప్పండి, దుర్నీతి మీదను దేవుని ఉగ్రత పరలోకము నుండి బయలుపడుచున్నది. ఆది కాండము నుంచి ఇప్పటి వరకు దుర్నీతి చేత సత్యమును ఏ మనుషుడు అడ్డగిస్తాడో ఆ మనుషుల మీద ఏం కుమ్మరించబడుతుంది? దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుంది. ఎందుకంటే 19 వచనం, ఎందుకనగా అమ్మా దేవుని గురించి తెలియసిక్కమైనదేదో అది వారి మధ్య విసితమై ఉన్నది. దేవుడు అది వారికి విసితపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరంతరులై ఉన్నారు. అంటే జగదుత్పత్తి మొదలుకొని దేవుడు మనుషుల మధ్యలో తన ఉనికిని ఆయన కనబరుస్తూనే ఉన్నాడు. ఎప్పటి నుంచి? జగదుత్పత్తి మొదలుకొని. ఒకసారి ఒక ఊరికి ఇద్దరు సేవకులు వెళ్ళారు. ఇద్దరు సేవకులు వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ఉత్సవాలు జరుగుతున్నాయి. ఒక పూట ఆపేశారు, రెండో పూట ఆ ప్రాంతానికి ఇద్దరు సేవకులు వెళ్ళినప్పుడు అక్కడ ఒకడు కుంటివాడు కూర్చొని ఉన్నాడు. వాడికి దేవుని వాక్యం చెప్పారు. వీళ్ళు దేవుని వాక్యం చెప్పిన తర్వాత ఆ వాక్యం విన్న తర్వాత వాడికి ఏం కలిగింది? ఏమా ఏం కలగల? ఏమీ కలగల. మనకు కలిగితే కదా ఆడి కలిగింది గుర్తుపట్టడానికి. మనకేమీ కలగదు. వచ్చామా, మచ్చరేపించుకున్నామా, పోయామా, అంతే. వాడు వాక్యం విన్నప్పుడు వాడి హృదయంలో విశ్వాసము కలిగిందట. స్వస్థత పొందుటకు వాడికి విశ్వాసం ఉండనని పౌలు ఎరిగి, నీవు లేచి నిలబడు యేసు నామములో అన్నాడు. వాడు లేచి నిలబడ్డాడు. నిలబడి గంతులు ఎత్తున్నాడు. అప్పటికే ఉత్సవాలు ప్రారంభించాయి. అవి 3 రాత్రుల్లో ఎన్ని రాత్రులు మనకు తెలియదు. తర్వాత ఈ కుంటివాడు లేచి నడవటం ప్రారంభించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు, పూజారులు, ఆ పట్టణస్థులందరూ కూడా వచ్చి, ఇదిగో మనము కొలిచి ఆరాధించుతున్నటువంటి దేవతలు మనుషుల రూపంలో మనకు ప్రత్యక్షమయ్యారని చెప్పి ఈ ఇద్దరు సేవకులను తీసుకుని వెళ్ళి, వినండి, తీసుకుని వెళ్ళి వారిని నిలువబెట్టి శాలువలేసి దండలేసి వారి ముందు దహన బలులు అర్పించడానికి కోడలు పట్టుకొని వచ్చారట. ఆ ప్లేస్లో కనుక మనం ఏం చేసేవాళ్ళని చెప్పానంటే, ఇలా నుంచొని ఆ పూజలు అందుకునే వాళ్ళం మనం అయితే. దేవుని స్తోత్రం కలుగును గాక.
పౌలు శీల వాళ్ళిద్దరేం చేశారని చెప్పానంటే, అయ్యలారా మీరెందుకు ఇలా చేయుచున్నారు, మేము కూడా మీ వంటి మనుషులమే. ఈ కుంటివాడు స్వస్థత పొందింది యేసుక్రీస్తు నామమున. కాబట్టి మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి జీవము గల దేవుని తట్టు తిరగండి అని చెప్పి మాట్లాడినప్పుడు ఇలా కొట్టడం మొదలు పెట్టారు. మళ్ళీ అర్థమైంది మీకు? వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి అర్థవంతమైన జీవము గల దేవుని తట్టు తిరగండి మీరని చెప్పానంటే మనకేం అసహ్యం? ఏమా? దిద్దుబాటు అసహ్యం. అదే మీరు అది మర్చిపోబాకండి. మీరు మనకేం అసహ్యం? దిద్దుబాటు అసహ్యం. అమ్మా కొంచెం బట్టలు అలా కట్టుకుంటావు ఏంటి నాన్న, కొంచెం ఒళ్ళంతా కప్పుకమ్మా అని చెప్పంటే వాళ్ళ కోపం. అసలు మనం ఏమి చేయలేము. అసలు ఎవరిని ఏమి అనేటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ మన స్వతంత్ర భారతదేశం. ఏ దేశం మంది? స్వతంత్ర భారతదేశం. నా ప్రియ దేవుని సంగమా, ఈ మాట గురించి కనుక మనము ఆలోచిస్తే ప్రభు చెప్తున్నటువంటి మాట మీరు గమనించండి, అర్థం చేసుకోండి. వారిద్దరు కూడా తమకు పూజ చేయకుండా వారిని ఆటంకపరిచి, ఇదిగో ఈ వ్యర్థమైనటువంటి పనులు మీరు వదిలిపెట్టి, ఈ బలులు ఇవన్నీ వదిలిపెట్టి జీవము గల దేవుడు గొప్ప కార్యం చేశాడు యేసునందు విశ్వాసం అని చెప్తానంటే ఆయన కొట్టి చెరసాల్లో వేశారు. వారితో మాట్లాడేటప్పుడు పౌలు గారు అన్నాడు ఏంటంటే, అయ్యలారా సృష్టి ఆది నుంచి కూడా దేవుడు తన్ను గుర్చినటువంటి విషయాలు మనుషులకు బయలుపరుస్తూనే ఉన్నాడు. తీసారా మాట ఎవరన్నా? అపోస్తలుడైన బర్నబాయు ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని సమూహములోనికి జొరబడి, అయ్యలారా మీరెందుకు ఇలాగ చేస్తున్నారు, మేము కూడా మీ స్వభావం కలిగినటువంటి మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, అందులో నుండి సమస్తమును సృజించిన దేవుని వైపు, జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటిస్తున్నాము. ఆయన గత కాలములలో సమస్త జనములను తమ తమ మార్గముల యందు నడవనిచ్చాడు. అయినను ఆయన ఆకాశము నుండి వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయడు చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదు గాని బిగ్గరగా చెప్పారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయ్యలారా వినండి, భూమిని, ఆకాశమును, సమస్తమును కలుగు చేసి భూమి మీద విత్తనములను, మీ హృదయాలను సంతోష పెట్టేటువంటి ఆహారములు, తైలములు సమస్తము కూడా దేవుడే అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇవన్నీ మనకు అనుగ్రహించడం ద్వారా ఆయన సాక్ష్యము లేకుండా చేయలేదు. దేవుడు ఉన్నాడు అనే దానికి ఏముంది? భూమి మీద సాక్ష్యం ఉంది. అందుకే ఇక్కడ రోమాలు అంటున్నాడు, ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విసిద్ధమై ఉన్నది. దేవుడు అది వారికి విసిద్ధపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి కనుక వారు. అందుకే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏమీ ఆయనకి సమాధానం చెప్పలేము. ఎందుకని? మనం నిరుత్తరులమై ఉన్నాం. మన ప్లాన్లు, మన ఏర్పాట్లు ఇవన్నీ మిఠాయికి కూడా పనికిరావు. దేవుని ముందు నిలబడితే ఎందుకేం చెప్తున్నాను నేను మీకు? ఏమో
ఏ బాటు వెనకాల చెప్పండి అమ్మా. దిద్దుబాటు అనేటువంటిది. మీ క్రియను దిద్దుకోండి అని చెప్పి ఇర్మియా పిలుపునిస్తున్నాడు. ఆ పిలుపుని ఆధారం చేసుకుని నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. అందుచేత ఇప్పుడు 21 చదవండి. 21. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. అంటే ప్రతి మనిషికి దేవుడు ఒక్కడేనని తెలుసా? ఏమా ఒక్కడేని తెలుసు కదా అందరికీ. ఏ మతం వారైనా ఏ కులం వారైనా దేవుడు ఒక్కడే అని తెలుసు. ఇప్పుడు సోషల్ మీడియాలో డిబేట్లు అన్నమాట. ప్రతిదానికి డిబేటే. ఏమా సూర్యుడు ఈ పూట అస్తమించాడు, రేపు పొద్దున ఉదయిస్తాడో డిబేట్ పెడితే ఎట్లుంటుంది? అసలు నీ డిబేట్కి దానికి ఏమైనా సంబంధం ఉంటుందా? నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఉదయించాల్సిన సూర్యుడు రేపు ఉదయిస్తాడు. దాని గురించి ఇంక డిబేట్ ఏముంది? పని పాట లేదు ఈరోజు. ఈ మధ్య మనోళ్ళు కూడా చాలా మంది సోషల్ మీడియాలో ఏం చేస్తానని చెప్పానంటే, దేవుడు ఒక్కడా ముగ్గురా డిబేట్. ఏంటిది? దేవుడు ఒక్కడా ముగ్గురా డిబేట్ అనమాట. కాబట్టి ప్రతిదానికి అది నొక్కంగులోనే ఏముండదు అక్కడ. నా ప్రియ స్నేహితులారా, ఈ మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, వారు దేవునిని ఎరిగియు చెప్పండి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తులు చెల్లింపలేదు. చాలు. ఇక్కడ మనుషులందరూ ఏం చేశారంటమ్మా? ఏం చేశారు? దేవుణ్ణి ఎరిగారు. యేసు ప్రభు గురించి 3 మాటలు మీరు చెప్పండి. ఏమా యేసు ప్రభు గురించి 3 మాటలు చెప్పండి. సువార్త ఏదైనా ఇక్కడ రండి, లేకపోతే ఇక్కడ రండి. సువార్త. యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు లోకానికి వచ్చాడు. ఎలా రక్షించాడు? తన శిలువ మరణము ద్వారా పాపులందరికీ పాప క్షమాపణ దయచేశాడు. సమాధి చేయబడి తిరిగి తాను చెప్పినట్టుగానే లేచి పరలోకానికి వెళ్ళి రాబోతున్నాడు. యేసుక్రీస్తు వారికి పరలోకమందును భూలోకమందు ఏముంది చెప్పాలా? సర్వాధికారం ఉంది. ఉందా? సర్వాధికారం ఉంది. ఏం చేసినా ఆయన తెలుసుగా, మనకి తెలుసు. కానీ ఆయన చెప్పింది మనమే చెయ్యం. అంటే అర్థం ఏంటి? దేవునిని ఎరిగియు చెప్పండి అమ్మ, దేవునిని దేవునిగా మహిమపరచుట. చాలామంది ఈ మధ్య ఈ ప్రేమ అనేటువంటిది మానవ జాతిని నాశనం చేస్తుంది కదా. ఒక మనిషిని ఇంకొక మనిషి ఎలా ప్రేమించాలి చెప్పానంటే, ఇప్పుడు ప్రేమలు ఎలా ఉంటాయి ఏం చెప్పానంటే, మొదటిగా అందాన్ని బట్టి ప్రేమిస్తారు. దేన్ని బట్టి చెప్పండి? నమస్కారం. మీకు అందాన్ని బట్టి ప్రేమిస్తారు. తర్వాత ఆస్తిని బట్టి ప్రేమిస్తారు. ఇంకా ఏమా ఈ రెండే ప్రాముఖ్యం. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఏది చెప్పాలి నేను? ఒక వ్యక్తిని నేను అందం చూసి ప్రేమించాను అనుకోండి, అందం ఎంతకాలం ఉంటుంది మనిషి దగ్గర? ఎంతకాలం ఉంటుంది? అది మీకు తెలిసిన విషయమే. అందాన్ని బట్టి ప్రేమిస్తే అందం పోయిన తర్వాత ఆ ప్రేమ విఫలమైపోతుంది. ఆస్తిని బట్టి ప్రేమిస్తే చెప్పండి, ఆస్తి కూడా శిథిలం అయిపోతుంది. ఆస్తి ఉన్నంతసేపే ఏమో ఆ ప్రేమ నిలబడి ఉంటుంది. కానీ ఒక వ్యక్తిని ఎలా ప్రేమించాలో నేను నేర్చుకుందైతే యేసు ప్రభువు నుంచి. ఆయన నా అందాన్ని ప్రేమించలేదు, నా చదువును ప్రేమించలేదు,
నాకున్న వాటిని ప్రేమించలేదు, నన్నుగా ఆయన ప్రేమించాడు. నన్నుగా ఆయన ప్రేమించాడు. మీకు అర్థమవుతుందమ్మా? నేను పాపినని నన్ను ప్రేమించాడు. నేను నా పాపమును బట్టి నశించి నరకానికి వెళ్ళిపోతున్నానని ఆయన నన్ను ప్రేమించాడు. కనికరముతో ప్రేమించాడు, ప్రేమిస్తున్నాడు, ఇంకా ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమలో ఏమి లేదు, మార్పు లేదు. ఆయన సేవ చేయడానికి, ఆయన పని చేయడానికి లోకరీతిగా చూస్తే ఏ యోగ్యత నాకు లేదు. ఆయన పని చేసేటువంటి అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఒక భర్త భార్యను ఎలా ప్రేమించాలంటే, నన్ను ప్రేమించి నా జీవితాన్ని పంచుకోవడానికి, ఆస్తిని కాదు, చెప్పండి, నా జీవితాన్ని పంచుకోవడానికి ప్రేమతో నాకు ఇచ్చినటువంటి భార్య నా భార్య, నా శరీరములో శరీరము, నా మాంసములో మాంసము, నా రక్తములో రక్తము. అంతే. అక్కడ అందం కాదు, ఆస్తి కాదు. ఇలా గనక ఒక భర్త భార్యను ప్రేమిస్తే ఆ వ్యక్తి ఇస్సాకు స్థానంలోకి వస్తాడు. ఏమా? ఒక స్త్రీ తన భర్తను, దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి భర్త అని గనక ఆ గౌరవంతో ప్రేమిస్తే, ఉద్యోగం ఉందని లేకపోతే ఉద్యోగం పోయిందనే సమస్య గురించి అసలు గొడవ ఉండదు. ఎలా ప్రేమిస్తే, దేవుడు నాకు ఇచ్చిన చెప్పండి అని అలాంటి ప్రేమ చూపిస్తే ఆ ప్రేమ సదాకాలము ఉంటుంది. మరి ఈరోజు మన ప్రేమలు ఎలా ఉన్నాయి? నేను చెప్తున్న ఆపోజిట్ కుదరదు. ఎందుకని చెప్పానంటే, సహజంగా మనుషుల్లో ఉండేటువంటి ప్రేమ ప్రతీకారంతో నిండిన ప్రేమ. ఏ కారం అది? నేను చిన్నులపై కారం గురించి కాదు, ప్రతీకారంతో నిండిన ప్రేమ. ఈ యొక్క ప్రతీకారం అనేటువంటిది మనిషి యొక్క జీవితాన్ని నాశనం వైపు నడిపిస్తుంది. అందుకోసం దేవునిని ఎరిగియు మనుషులు ఏం చేయలేదు, దేవునిగా ప్రేమించాలి. దేవునిగా ప్రేమించాలి అంటే అర్థం చెప్పానంటే, దేవుడే సర్వాధికారి, దేవుడే సమస్తమును చేసేవాడు. నా జన్మకు మూలం ఆయనే, నా జీవితానికి మూలం ఆయనే, నా పరిస్థితికి మూలం ఆయనే, నా యొక్క భవిష్యత్తుకు మూలం ఆయనే. కాబట్టి లోకములో ఉన్న మనుషులందరి మాటల కంటే నాకేది ముఖ్యం అవ్వాలి? నేను చెప్పింది అర్థమవుతుందా? ఏలయనగా వారి కన్నులు భారంగా ఉన్నాయి అనమంటారా? ఏమో ఏం చెప్పాను ఇప్పుడు నేను మీకు? మీకు అర్థం కాలేదు కదా? ఏం చెప్పాను అమ్మా? ఇదే ప్రశ్న ఒకరోజు పేతురు ముందుకు వచ్చింది. ఏ ప్రశ్న? పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? దానికి కూడా పేతురు కోపం వచ్చింది. అది పరిస్థితి. దానికి కూడా పేతురు కోపం వచ్చింది. ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటారు. అమ్మ నేను ప్రార్థన చేస్తా, ప్రభు నీ సహాయం చేస్తాడు, నీకు విశ్వాసం ఉందా, నమ్ముతున్నావు అని చెప్పానంటే వాళ్ళ కోపం అవుతుంది. విశ్వాసం ఉంటే కదంటే పాస్టర్ గారు ఏడదాకా వచ్చిందని చెప్పి అంటున్నారు. ఏం చేసేది నేను? అంటే దేవుని ఎరిగి చెప్పండి, దేవునిగా మహింపచడం అంటే నీ జీవితంలో అన్నిటికంటే కూడా దేవునికే చెప్పండి, దేవుని మాటకే విలువనివ్వటం. ఈ స్థితి మనము అబ్రహాములో చూస్తాం. అబ్రహామును దేవుడు అడిగాడు, అన్నీ ఇచ్చేసి అడిగేటప్పుడు నీకు అక్కడై ఉన్న ఇస్సాకును, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును అన్నాడు. అబ్రహాము దేవుని కన్నా, శారా కన్నా, ఆస్తి కన్నా, అందరికన్నా ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు? ఏమా?
ఇస్సాకును ప్రేమిస్తున్నాడు. అమ్మ అర్థమవుతుందా? అర్థమవుతుందా అందరికి? ఇస్సాకును, మనకు కూడా ఏదో ఒకటి ఉంటుంది లోపల, ఏదో ఒకటి ఉంటుంది అన్నమాట. ఇస్సాకును ప్రేమిస్తున్నాడు. దేవుడు పిలిచి, నీకు ఒక్కగానొక్కడు అయి ఉన్న నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశానికి వెళ్ళి నేను నీకు చూపించే పర్వతములలో ఒకదాని మీద నాకు దహన బలిగా అర్పించు అన్నాడు. ఉదయం లేచాడు. శారముగా చెప్పాడులే తెలియదు కానీ ఇస్సాకును కట్టెలు, కత్తి, పనివారిని తీసుకొని మోరియా దేశానికి వెళ్ళాడు. మోరియా దేశానికి వెళ్ళిన తర్వాత కొండెక్కేటప్పుడు పనివారు ఉన్నారు. మీరు ఇక్కడ ఉండండి, మేము వెళ్ళి దేవునికి బలర్పించి వస్తామని చెప్పాడు. ఎక్కడ విషయాన్ని లీక్ చేయలేదు. ఏడుస్తున్నట్టు కనపడలేదు, దిగులు పడుతున్నట్టు కనపడలేదు. మీరు ఇక్కడ ఉండండి, మేము వెళ్ళేం చేస్తాం, బలర్పించి వచ్చేస్తాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, వెళ్ళేటప్పుడు ఇస్సాకు మనసులో ఒక ఆలోచన బయలుదేరింది. కట్టెలున్నాయి బలికి, నిప్పుంది, బలర్పించడానికి కత్తి ఉంది, మరి ఇప్పుడు ఏం లేదు, దహన బలికి గొర్రెపిల్ల లేదు. ఎందుకు అడగాలి అనుకున్నాడు. అక్కడి వరకు ప్రయాణం చేశాడు, అడగలేకుండా ఉండలేకపోయాడేమని, డాడీ నిప్పుంది, కట్లున్నాయి, గొర్రెపిల్ల ఏది అన్నాడు. అబ్రహాం తడుక్కోకుండా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకుంటాడు అని చెప్పాడు. అంటే ఉద్దేశం ఏంటి? ఇస్సాకు ఆ మాట నమ్మాడు. దేని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వెళ్ళిన తర్వాత అబ్రహాం గారికి ఇస్సాకు ఆ పర్వతంలో కొన్ని రాళ్ళు తీసుకొచ్చి అందిస్తూ ఉన్నాడు. రాళ్ళు బలిపీఠంలాగా చక్కగా పేర్చాడు, రాళ్ళన్నీ పేర్చాడు, ఒకటి అందిస్తున్నాడు. తర్వాత ఇస్సాకు కట్టెలు అందిస్తున్నాడు, అబ్రహాము పేరుస్తున్నాడు. రాళ్ళు అందించాడు, కట్టెలు అందించాడు, అబ్రహాం గారు పేరుస్తున్నాడు. ఇస్సాకి పని చేస్తున్నాడు కానీ గొర్రెపిల్లేది అని కట్టెలు పెంచడము పూర్తి అయిన తరువాత తన కుమారుని కౌగిలించుకొని 2 చేతులు వెనక్కి పట్టి బంధించాడు. ఇస్సాకుకు అర్థమైపోయింది. ఏమని దహన బలికి గొర్రెపిల్లను నేనే అని చెప్పి అర్థమైపోయింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అర్థమైపోయినప్పుడు మౌనంగా ఉండిపోయాడు. ఇస్సాకును బలిపీఠం మీద పడుకోబెట్టాడు. బలిపీఠం మీద పడుకోబెట్టిన తర్వాత కత్తిని తీసి పైకెత్తాడు. కత్తి దిగబోతుంది కిందకి. దేవుడు కేకేశాడు, అబ్రహామా ఆగన్నాడు. ఒక మాట చెప్పనివ్వండి, రాళ్ళు పెంచేటప్పుడు ఎందుకని ఆగమనలేదు? కట్టెలు పెంచేటప్పుడు ఎందుకు ఆగమనలేదు? ఇవన్నీ మనం చేస్తాం. కత్తి తీసేటప్పుడు ఎందుకు ఆగమనలేదు? ఇస్సాకును బంధించేటప్పుడు ఎందుకు ఆగమనలేదు? ఎత్తే వరకు ఎందుకు ఆగాడు? ఈ విషయాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఒక దైవజనుడు ఈ మాట చెప్పాడు. ఇస్సాకును చేతులతో చంపాలంటే ముందుగా గుండెలో చంపాలి. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? చేతులతో బహిరంగ చంపాలంటే అది ఎక్కడ జరగాలి? ముందు చెప్పండి అమ్మా. గుండెలో జరగాలి. అబ్రహాము కత్తెత్తినప్పుడు ఇక్కడ చంపేశాడు ముందు. అర్థమవుతుందా మీకు? ఎక్కడ చంపాడు?
ఇక్కడ చంపాడు. ఇక ఒకే దెబ్బకు తల తెగి అవతలికి పడిపోబోతుంది. దేవుడు ఆగన్నాడు. అబ్రహాం పరిస్థితి ఎలా ఉంది మనకు తెలియదు. ఆగు అన్నాడు. ఆగు అన్న తర్వాత ఆ చిన్నవాని మీద నీ చేయి వేయద్దు, అతన్ని ఏమీ చేయొద్దు అన్నాడు. ఎందుకంటే నాకు ఇవ్వాల్సిన స్థానాన్ని నాకు ఇచ్చావు. ఆ మాట యొక్క సారాంశం ఏంటంటే, నీవు దేవునికి భయపడేవాడవని ఇందువలన నాకు కనబడింది. ఎందువలన? ఏంటంటే దేవునికి ఆరాధించడం అంటే మన దరిద్రపు ఆలోచనలు ఎట్లుంటాయి అంటే, ప్రతి రూపాయికి ఆలోచిస్తాం మనం. దేవునిగా ఆరాధించడం అని చెప్పానంటే, అబ్రహాం యొక్క హృదయంలో దేవుణ్ణి ప్రేమించాడు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించాడు, తన కొడుకును పక్కన నెట్టేశాడు. ఈరోజు దేన్ని పక్కన పెడుతున్నాం మనం దేవుని కొరకు? దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాం మనము? అబ్రహామా ఆగు, ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయొద్దు, అతన్ని ఏమీ చేయొద్దు. ఆగిపోయాడు. ఆశ్చర్యం వేసింది. ఆ యొక్క దెబ్బకు తల తెగి అవతల పడాల్సింది, శరీరంలోంచి రక్తం మొత్తం ప్రవహించాల్సింది, బలిపీఠం తడిసిపోవాల్సింది. ఆ దృశ్యాన్ని దేవుడు చూసినప్పుడు, నీవు నా మాటకు భయపడ్డావు, నీ గుండెలో చంపినప్పుడే నువ్వు నాకు ఇస్సాకును బలిగా ఇచ్చేశావు. ఇదే విషయాన్ని యాకోబు పత్రికలో రాశారు. అర్పించను ఎక్కడ రాశారు? విశ్వాసమును బట్టి అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా అర్పించాడండి? బలిగా. అది నేను అడుగుతున్నాను అనమాట. ఇక్కడ చంపిన తర్వాత ఇంకక్కడ చంపినా ఒకటే. అదే నేను అంటున్నాను, నీ హృదయంలో యేసయ్యకి చోటు లేకపోతే నువ్వు ఇక్కడ కూర్చున్న ఒకటే, ఆయన కోసం ఏ భజన చేసినా ఒకటే. అది చోటు ఎక్కడ కావాలా? నీ హృదయంలో కావాలా. ఇస్సాకు విషయంలో అబ్రహాము ఆగాడు. ఇస్సాకును పైకి లేపి ముద్దు పెట్టుకున్నాడు, ప్రక్క నిలబెట్టాడు. నిలబెట్టిన తరువాత కూర్చున్నాడు. ఇస్సాకు ఏం అర్థం కాలేదు, ఎందుకు ఆగిపోయాడు డాడీ అని చెప్పి. నా ప్రియ దేవుని బిడ్డలారా, పక్కన చూస్తే పొదల్లో చిక్కున్నటువంటి ఒక గొర్రెపిల్ల కనబడింది. గొర్రెపిల్ల కనబడినప్పుడు ఆ గొర్రెపిల్లని తీసుకొచ్చారు. గొర్రెపిల్లను 2 కాళ్ళు కట్టి బలిపీఠం మీద పడుకోబెట్టాడు. ఇస్సాకు పక్కన కూర్చొని చూస్తున్నాడు. ఒకే దెబ్బతో గొర్రెపిల్ల తల తెగి అవతల పడిపోయింది. బొళ్ళు బొళ్ళుకు మన రక్తం వచ్చేస్తుంది. ఇస్సాకు ఆ దృశ్యం చూశాడు. దేవుడు నన్ను ప్రేమించకపోతే, నా తండ్రి నా దేవునికి విధేయత చూపించకపోతే ఆ స్థానంలో నేనుండేవాడిని. నా ప్రియ దేవుని బిడ్డలారా, తన తండ్రి దేవునికి చూపిన ఆ విధేయతను ఇస్సాకు పుణికి పుచ్చుకున్నాడు. అందుకే ఇస్సాకు జీవిత కాలంలో ఒకే భార్యకు భర్తగా ఉండగలిగాడు. ఇస్సాకును యేసు ప్రభుకి సాదృశ్యంగా కూడా పోలుస్తారు. ఎందుకంటే వధింపబడిన గొర్రెపిల్ల ఇస్సాకు. తన తండ్రిని కౌగులించుకుని ఎంతగా ఇచ్చాడో తెలీదు. ఇద్దరు కలిసి ఎరగనట్టుగా వచ్చారు. అడుగుంటాడు, ఎందుకు నాన్న ఇలా చేశావని చెప్పానని. నిన్ను నాకు దేవుడిచ్చాడు. తిరిగి అడిగాడు, నీవు ఆయన వాడవు. అర్థవుతా మీకు? నీవెవరివి? ఆయన వాడవు నీవు. ఆయన నాకు ఇచ్చాడు, తిరిగి ఇచ్చేయమన్నాడు. అందుకు ఇలా చేశాను, ఎందుకో మధ్యలో వద్దులే అన్నాడు అని చెప్పాడు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, అబ్రహాము దేవునిని ఎరిగి దేవునిగా ఘనపరిచాడు.
దేవుణ్ణి దేవునిగా ఆరాధించాడు. ఎలా అంటే దేవుని మాటకు విధేయతను చూపించుట ద్వారా. అన్నిటికంటే అబ్రహాము దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడో దాన్ని యేసుకి ఇవ్వగలిగాడు. మన దగ్గర ఉన్న త్యాగం అంటే మనం ఆలోచించుకోవాలి. అందుచేత మనుషులు దేవునితో ఏమీ చెప్పలేరు. కానీ ఒక మాట నేను మీకు చెప్పాను ఏంటంటే, ఒక మనిషి జీవితంలో, ఒక కుటుంబంలో దేవునికి చోటు లేకపోతే ఆ జీవితాలు, ఆ కుటుంబాల పైకి ఎలా ఉన్నాయి, ఎలాగా పాడైపోతాయి అంటే, రోమపత్రికలోనే 28 దగ్గరికి రండి. ఒక నిమిషము 26 నుంచి చూద్దాం, కంటిన్యూషన్ బాగుంటుంది. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. దేనికి? తుచ్చమైన అభిలాషలు అంటే వాళ్ళకి విచిత్రమైన కోరికలు కలుగుతున్న ఈ రోజున మనుషులకి, యవనస్తులకు, చిన్నపిల్లలకు విచిత్రమైన కోరికలు, నీచమైన కోరికలు, పాపపు కోరికలు మనుషులకు కలుగుతున్నాయి. తర్వాత వారి స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాంఛమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. ఆడపిల్లలనే కాదు, మగపిల్లల్ని కూడా రేపు చేస్తున్నారు. ఎటు వెళ్ళిపోతుంది ఇండియా దేశం? దేశములు ఎక్కడ జరుగుతున్నా భయంకరమైన వార్తలు వింటున్నాం. కానీ ప్రభుత్వాలు వాళ్ళని పట్టించుకోరు, భక్తిపరుల వారిని పట్టించుకోరు. ఈ యొక్క పాపాన్ని విడిచిపెట్టండి అయ్యా అని చెప్పానంటే క్రైస్తవులు చేసేది మత ప్రచారం అంట. దీనికి మళ్ళీ తర్వాత ఆఖరికి 20 వచనం, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాడు. ఏం చేయడానికి? చేయరాని కార్యాలు అంటే నేను అనుకుంటున్నా, దేవుడు నీ విషయంలో కనుక విసిగిపోతే, నీ మనస్సులో దేవునికి చోటికపోతే, నీ హృదయంలో దేవునికి చోటివ్వకపోతే చెయ్యరాని కార్యాలు చేయడానికి దేవుడు వదిలేస్తాడట. అలాగా వదిలేసినటువంటి ప్రపంచం కనబడుతుంది ఇప్పుడు. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు బ్రతుకుతున్నారు, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు జీవిస్తున్నారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, చెయ్యరాని కార్యాలు అని చెప్పానంటే మనం చెప్పుకోవడానికి కూడా జుగుప్సాకరంగా ఉండేటువంటి విషయాలు జరుగుతున్నాయి మన చుట్టూ. అట్టి వారు ఏం చేస్తారు? ఇప్పుడు చదవండి. సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోపము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరమును, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై ఈరోజు మనుషులు దేంతో నిండిపోతున్నారు? అందుకే కోపం. అందుకే ముందే చెప్పాను నేను, ఈరోజు ప్రతి మనుషులు ఏం కనపడుతుంది మనకి? విపరీతమైన కోపం. ఎందుకంటే దేవుని చేత ఒకవేళ వీళ్ళు విసర్జింపబడ్డారేమో, వదిలివేయబడ్డారేమో, జీవితాలు మానుకుండా అంటే కొడుతున్నారు. పాపాన్ని మానండమ్మా అని చెప్పానంటే తిరగబడుతున్నారు. ఏంటి పరిస్థితి? వీరు ఈర్ష్య చేత నిండుకున్నారట. దుర్నీతి, దుష్టత్వము, లోపము, ఈర్ష్య చేత నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమైన వాటితో నిండిన వారి కదలాడితే తగాదే. రండి చూసుకుందాం అంటున్నారు. మనుషులందరూ ఎందుకు ఇలా అయిపోయారు? దీంట్లో భక్తి చేసేవాళ్ళు ఉన్నారు, భక్తిహీనులు కూడా ఉన్నారు, భక్తి పరులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? నా ప్రియ దేవుని సంగమా, ఆలకించండి, అర్థం చేసుకోండి. తర్వాత చదువుతున్న చూడండి. కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులు,
హింసకులు, అహంకారులు, బింకములాడువారు, చెడ్డ వాటిని కల్పించువారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పేవారు, అనురాగరహితులు, నిర్దయులైరి. ఏ మాత్రం కూడా ఈ రోజున భార్యను చంపడానికి భర్త వెనకాడడం లేదు, భార్యను కొట్టడానికి భర్త ఏమాత్రం వెనకాడడం లేదు, భర్తను చంపడానికి భార్య ఏమాత్రమో వెనకాడడం లేదు, ముసలి వారిని వదిలివేయడానికి ఏమాత్రం కూడా వెనకాడడం లేదు. మనుషుల యొక్క జీవితాల్లో అనురాగ రహితులు, నిర్దయులు, ఏ మాత్రం కూడా మనుషులు ఏం లేకుండా బ్రతుకుతున్నారు, దయ లేకుండా బ్రతుకుతున్నారు, నిర్దయులు నైరి. తర్వాత ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయమైన న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ఒక మనిషి జీవితంలో దేవుడు లేకపోతే సొదొమ గొమొర్రా వలె మారిపోతారు. మనుషుల కుటుంబాల్లో దేవుడు లేకపోతే, నేను చెప్తుంది ఆస్తి లేకపోతే అంటలేదు, డబ్బు లేకపోతే అంటం లేదు, బంగారం లేకపోతే కుటుంబాలు పాడవుతాయి అని చెప్పట్లేదు. ఒక మనిషి జీవితంలో దేవునికి చోటు ఇవ్వకపోతే చాలామంది చోటు ఇచ్చినట్టే ఇచ్చి దాన్ని తిరిగి తీసేసుకుంటున్నారు. దేవునికి నీ హృదయంలో ఇస్తే మొదటి స్థానం ఇవ్వాలి. ఆయన రెండో స్థానంలో కూర్చునేవాడు కాదు, ఆయన అద్వితీయుడు. అందుచేత నా ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు ముందుకు వచ్చిన ప్రశ్న అదే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే ఏం చేయాలా? ప్రేమిస్తే ఏం చేయాలా? నా మాట వినాలా, అంతే. దేవుడు మన క్రియలను దిద్దుకోవాలని మాట్లాడుతున్నాడు. ఎవరి మాటకు మనము విలువనిస్తున్నాం, దేనికి మనం గౌరవాన్ని ఇస్తున్నాం? నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకున్న ఆస్తులన్నీ పోవచ్చు, నాశనం అవ్వచ్చు, లేనివి రావచ్చు, ఏది వచ్చినా ఏది లేకపోయినా సరే నేను కోరుకుంటా దేవుడు ఇచ్చిన అన్నీ తీసేసుకున్నా కూడా ఆయన నాతో ఉంటే చాలు. ఎందుకంటే జీవితాన్ని ఇచ్చినటువంటి వాడు ఎంత మంచివాడు మనకు తెలిస్తే భక్తులు అదే కోరుకున్నారు. నీవు నాకుంటే పాటలో కాదు జీవితంలో ఉండాలా. అందుకే అందరికన్నా కూడా నాకు తెలిసినంత వరకు దేవుని మాటకు విలువనివ్వాలని కోరుకుంటున్నాను నేను. ప్రభువా, నీ మాటకు అభిధేయత చూపిన రోజు నాకు ఈ జీవితం అవసరం లేదు, ఈ కొద్ది జీవితం మాకేది తెచ్చావో. అబ్రహాంలో దేవుడు చెప్పిన మాట, ఈ కార్యం చేసినందువలన నీవు నా మాటకు భయపడేవాడు. ఒకవేళ దేవుడు నిన్ను ఏమడుగుతున్నాడు? ఏమడిగాడు దేవుడు నిన్ను? ఇశ్రాయేలు న్యాయముగా నడుచుకున్నటయు ఏమా, నీ పూర్ణ హృదయముతో నీ దేవుణ్ణి ప్రేమించుటయు, ఇంతే కదా యెహోవా అడుగుతున్నాడు నిన్ను. ఏమడిగాడయ్యా? నువ్వు బాధపడుతున్నావు దేవుని మీద, ఏమడిగాడని సేవకుల మీద బాధపడుతున్నావు, ఏమడిగారని దేవుడి మీద బాధపడుతున్నాం మనం. జీవితం ఆయింది, జీవితం ఆయింది. ఆయన హృదయంలో మనకు చోటిస్తే, ఆయన మనతో ఉంటే చాలు. ఈ కొద్దిపాటి జీవితానికి ఇంకేమీ అవసరం లేదు. అందుకోసమని ఇక్కడ నుంచి చెప్పడానికి ఇవన్నీ బాగానే ఉంటాయి అందరికీ. నిజ జీవితంలో సంభవించినప్పుడు నిలబడేవాడే దేవునికి నిజమైన ఆరాధకుడు. అందుకోసమనే వాళ్ళు దేవుని ఎరిగియు, చెప్పండి, దేవునిని దేవునిగా, ఆయన దేవుడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు, ఆయన సర్వాధికారి అన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఒక రోజున ఇస్సాకు ముందుకి ఒక సమస్య వచ్చింది. అబ్రహాం దినములు వచ్చిన కరువు వచ్చింది. అబ్రహాం దినములు వచ్చిన కరువు వచ్చింది. ఇస్సాకు ఐగుప్తుకి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలా అని చెప్పి ఆలోచన చేస్తున్నాడు. పశువులకు మేత లేదు, పని వారికి ఆహారం లేదు,
ఏం చేయాలి, ఎలా బ్రతకాలి? చాలామంది ప్రజలు ఉన్నారు, గొర్రెలకు మేత లేదు. తనతో ఉన్నటువంటి వాళ్ళందరూ బాధపడుతున్నారు. ఇస్సాకు ఆలోచించుకుంటూ కూర్చున్నాడు. దేవుడు వచ్చి అంటున్నాడు, ఇస్సాకు నీవు ఐగుప్తులోకి వెళ్ళొద్దు అన్నాడు. ఎందుకు? నేను చూపించే స్థలానికి వెళ్ళు. ఎక్కడికి? నేను చూపించే స్థలానికి వెళ్ళు, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి ఒక మాట జ్ఞాపకం చేశాడు. ఇస్సాకు, మీ నాయన నా మాట విన్నాడు అన్నాడు. ఎవరు? ఎందుకు చెప్పాడు ఆ మాట ఇస్సాకు? మళ్ళీ ఎందుకు చెప్పాడమ్మా? మీ నాన్న నా మాట విన్నాడు, నువ్వు కూడా వింటావని ఆశపడుతున్నా. ఇది దేవుని కోరిక. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన పితరులు దేవుని మాట విన్నారు. ఈరోజు మనం ఆయన మాట విని ఆయన మాటకు విలువనిస్తామని మనతో మాట్లాడుతున్నాడు. ఏది మనకు అసహ్యమైపోయింది? ఇప్పుడు దిద్దుకోవటము అసహ్యమైపోయింది. మన క్రియలు దిద్దుకుంటే దేవుని మాటకు విలువనిచ్చే విధంగా మన బ్రతుకులు మార్చుకుంటే అబ్రహాము వలె దీవించడానికి దేవుడు అసమర్థుడు కాడు. ఆయన సమర్థుడు. ఆ శోధన ముగించిన తర్వాత వాక్యంలో ఉంది, అబ్రహామును దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించాడు. అన్ని విషయాల్లో. ఎందుకు అన్ని విషయాలు ఆశీర్వదించాడని చెప్పి రాయబడింది బైబిల్లో. నీ జీవితంలో ఉన్న వాటిని గురించి ఆలోచించద్దు, పోయిన వాటిని గురించి ఆలోచించద్దు, పోతున్న వాటి గురించి ఆలోచించద్దు. మన దేవుని మాటకు విలువనిచ్చి దేవుని యొక్క వాక్యమును బట్టి చేయగలిగింది మనం చేద్దాం. మనం చేసే ప్రతి దాంట్లో కూడా దేవునికి ఏముండాలి చెప్పండి? మొదటి స్థానము ఉండాలి. అందుకోసమనే దిద్దుబాటును మనము ప్రేమించిన వారమైతే విప్లవాత్మకంగా మనందరి జీవితాలు మార్చబడతాయి. కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచండి. మోకరించగలిగిన వారు మోకరించండి. ఒక 2-3 నిమిషాలు. నా ప్రియ దేవుని సంగమా, దేవుడు నిన్ను దర్శిస్తున్న సమయం. పరలోకమును విడిచి పాపములో శాపములో నశించి నరకానికి వెళ్ళిపోతున్న మనలను ప్రేమించి, కారణము లేకుండా ప్రేమించి, మనం గొప్పవారమన, మనం అందచందము కలిగిన వారమన, ఆయన మనల్ని ప్రేమించి దయ చూపించి, దయలేని మనపైన ప్రేమ లేని మనపైన ఆయన ప్రేమ చూపించాడు. దయలేని మనపైన ఆయన దయ చూపించాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఆయన బల్ల యొద్దకు తీసుకుని వచ్చాడు. ఏర్పరచబడిన వంశములోకి పిలిచాడు. రాజులని యాజక సమూహములో నిన్ను నన్ను కూర్చోబెట్టాడు. ఆయన నీ కొరకు చేసింది తక్కువైపోయిందా? నా ప్రియ దేవుని బిడ్డ, దేన్ని బట్టి గర్వపడుతున్నావు? దేన్ని బట్టి అతిశయపడుతున్నావు? నీ జీవితంలో, నీ హృదయంలో శ్రేష్టమైన స్థానము దేవునికి ఉందా, లేకపోతే దేనికి ఉంది? నాకు తెలియదు. దేవుడు నిన్ను భ్రష్ట మనసుకు వదిలేస్తే నీ బ్రతుకేమైపోతుంది? లోబడిన వాళ్ళని నీ కొరకు నా కొరకు యేసయ్య చేతులు చాపి పిలుస్తున్నాడు కదా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎక్కువ బతిమానట్లేదు. ప్రభు నిన్ను దర్శించుంటే, దేవా నిన్ను దేవునిగా ఘనపరిచే హృదయం నాకు దయచేయమని ప్రార్థన చేసుకో. నీ బ్రతుకును దిద్దుకో. దేవుని మాటకు విలువనివ్వటం నేర్చుకో. నా ప్రియ దేవుని బిడ్డ, అబ్రహాము దేవుని మాట వినెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతిగా ఎంచబడెను. ఈరోజు నీ జీవితం, నా జీవితం ఎలా